నేపాల్లో వరదల విలయం చూస్తున్నారుగా ఈ దృశ్యాలు. అప్పుడెప్పుడో వచ్చిన హాలీవుడ్ సినిమా 2012 లాంటి మూవీస్ లో కూడా ఉండుండదు ఎంత బీభత్సం. చూడండి ఎంత ఉత్పాతం, అసలు కొట్టుకుపోతున్నాయి కదా కట్టడాలు వంతెనలు. చూడండి అసలు బురద వరదలాగా ఇలా వచ్చి ఓళ్ళని ముంచెత్తుతున్న దృశ్యాలు. బోటే కోసి ఇప్పుడు నేపాల్కే కాదు ప్రపంచానికి కూడా చూపిస్తా ఉంది. చూసిన వాళ్ళు నివ్వెరపోతా ఉన్నారు. వందల మంది ఈ వరదలో కొట్టుకుపోయారు. వేలు కాదు లక్షల మంది నిరాశ్రయులు అవుతా ఉన్నారు. నేపాల్ అంటే చిన్న దేశం. టిబెట్ నేపాల్ సరిహద్దుల్లోంచి పుట్టింది ఈ ఉత్పాతం. కొండ ప్రాంతాలు కదా, ఇలా ఊపుగా వచ్చి తుడిచిపెట్టింది నేపాల్ని. ఆర్థికంగా అసలే అంతంత మాత్రం. ఇప్పుడే కుదుట పడతా ఉంది పరిపాలనా పరంగా కూడా. ఇలాంటి టైంలో హిమాలయ దేశం ఇప్పుడు వరద నీటిలో కాదు కన్నీటిలో మునిగిపోయినట్టుగా ఉంది. ఇండియా లాంటి దేశాలు ఇప్పుడు ఆదుకోవడానికి సహాయ చర్యల్లో పాల్గొనడానికి చురుగ్గా ముందుకెళ్తా ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా నేపాల్ కుదుట పడాలి అని కోరుకోవటం, వీలైతే సహాయం ఏమైనా అందించడం అందరి బాధ్యత కదా.